కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నది పెద్దలు చెప్పిన మాట. కానీ ఈ విషయంలో కొందరే విజేతలవుతుంటారు. పెట్రోల్ బంక్ లో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరుభాయ్ వేల కోట్ల వ్యాపారవేత్తగా నిలిచారు. దేశంలోని అతి పెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ని స్థాపించి వారసులకు బంగారు బాటపరిచారు. అయితే వారసుల పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది. ధీరుభాయ్ అంబానీ పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. చిన్న కొడుకు అనిల్ అంబానీ కూడా ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి 10 స్థానాల్లో ఉన్నారు. కానీ కాలం కలిసిరాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న కంపెనీ కాగా, అనిల్ అంబానీ సంస్థలు మాత్రం అప్పులు, కోర్టు కేసుల్లో నడుస్తున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఉన్న ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. తాజాగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ముంబై ఎయిర్పోర్ట్లో ఓ సాదాసీదా హుండాయ్ ఎలక్ట్రిక్ కారులో దర్శనమిచ్చారు. దీనిపై నెటిజన్లు అనిల్ అంబానీ గతం, వర్తమానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జర్నీ మర్సిడీస్ టు హుండాయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు అపర కుబేరుల జాబితాలో ఉన్న అనిల్ అంబానీ ఓ వెలుగు వెలిగారు. అంబానీల స్టేటస్ ఏ మాత్రం తగ్గకుండా రేంజ్ రోవర్, మర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్, రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్, ల్యాంబోర్గిని గలాటోలో తిరిగేవారు. కానీ అదంతా గతం. ఇప్పుడు బ్లాక్ కలర్ హుండాయ్ ఐకానిక్ 5కి పడిపోయారు.